హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పఫ్. మనం బయట బేకరీలో తెచ్చుకునే ఎగ్ పఫ్ కంటే ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇంట్లోనే తయారు చేస్తాం కాబట్టి హైజీనిక్గా కూడా ఉంటుంది. అది కాక ఈ పఫ్కి బయట నుంచి ఏమీ అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ పిల్లలు ఎప్పుడు బేకరీ ఐటమ్స్ అడుగుతూ ఉంటారు కదా, అలా అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే చేసి పెడితే చాలా తృప్తిగా ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా చాలా హెల్తీగా కదా, అందుకే మనం ఇంట్లో తయారు చేసి పెట్టొచ్చు ఈజీగా. ఇంకా ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో లాగా ఎగ్ పఫ్ ఎలా ఈజీగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఇక్కడ ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నాము. ఇలా ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు ఇందులో కొంచెం కల్లుప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసాము అంటే బాగా కుక్ అవుతాయి ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు మనం ఇలా ఎగ్స్కి పిండి కలిపి పెట్టుకుంటున్నా. ఇక్కడ నేను ఒక 2 కప్స్ వరకు మైదాని తీసుకున్నా. మీరు గోధుమ పిండితో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా బాగా రావాలంటే ఇక్కడ మైదా పిండి తీసుకొని నేను చేస్తున్నా. అందులో కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ బాగా రఫ్ చేయండి. పిండి అంతా బాగా ఇట్లా గట్టిగా పట్టుకుంటే ముద్దలా అయ్యేలాగా కలిపిన తర్వాత నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఇలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది. మరీ లూజ్గా కాకుండా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకొని ఫైనల్గా మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఇట్లా బాగా మెత్తగా కలుపుకొని చూడండి ఎంత మెత్తగా కలుపుకున్నాను. గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండాలి. అండ్ ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మనం పక్కన పెట్టుకుందాం. ఈలోపు వేరే స్టఫ్ని ప్రిపేర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ మైదా అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నా. ఇది ఎందుకంటే మనం చపాతీలా చేసి దానిపైన లేయర్ వేయాలి కదా, దానికి ఇట్లా మనం దానిపైన పూసుకోవడానికి ఒకదానికొకటి అంటుకోకుండా. ఇక్కడ కొంచెం ఇంకొక స్పూన్ ఎక్కువే పట్టిద్ది ఆయిల్. ఇంకొక స్పూన్ వేసి ఇట్లా నేను చూపించే కన్సిస్టెన్సీలో మీరు మిక్స్ చేసి ఏం ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టఫ్ను ప్రిపేర్ చేస్తున్నాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి అందులో జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలదిప్పుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ మీరు చేసే పఫ్ఫుల్ని బట్టి ఇక్కడ మీరు ఆనియన్స్ క్వాంటిటీ అనేది తీసుకోండి. ఇక్కడ నేను పెద్దవి 4 ఆనియన్స్ తీసుకొని ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నాను. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోండి. అండ్ ఒక పచ్చిమిర్చి తీసుకోండి. పిల్లలు స్పైసీ తినలేరంటే కొంచెం పచ్చిమిర్చి స్కిప్ చేయవచ్చు. ఇందులో మనం ఎప్పుడైనా ఆనియన్స్ ఇలా ఫ్రై చేసేటప్పుడు వెజిటేబుల్స్ ఏవైనా మనం సాల్ట్ యాడ్ చేసాము అంటే మనకి బాగా తొందరగా మగ్గుతాయి వెజిటేబుల్స్ ఏదైనా. ఆ ఉప్పు వల్ల మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతూ మనకి బాగా మగ్గుతుంది. అండ్ అదేవిధంగా కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఇలా కలుపుతూ మిక్స్ చేసుకొని ఇట్లా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టలేదు అంటే మనకి అది ఫ్రై అనేది బాగా డీప్ ఫ్రై అవుతుంది. ఇట్లా మెత్తగా సాఫ్ట్గా కుక్ అవ్వదు. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, లైట్గా కారం కూడా యాడ్ చేస్తున్నా. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిదిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పఫ్ని ప్రిపేర్ చేద్దాం. ఇదే మెయిన్ టాస్క్. ఈజీగా చూడండి. ఇక్కడ నేను పిండి మొత్తంని 5 ముద్దలుగా తీసుకుంటున్నా. మీకు అంటే 7 లేయర్స్ 8 లేయర్స్ కూడా వేస్తారు, అంత అవసరం లేదు. ఇక్కడ మనం 5 లేయర్స్ వేస్తున్నాం. ఇట్లా సరిపోతుంది. 4 ఆర్ 5 లేయర్స్ వేసుకుంటే మనకు సరిపోతుంది. పఫ్ అనేది బాగా వస్తుంది. ఇలా ఈ 5 చపాతీలని మనం బాగా చపాతీలాగా ఎంత సన్నగా వస్తే అంత సన్నగా మనం రుద్ది పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటి ఇట్లా పొడిపిండి అప్లై చేసుకుంటూ మనకి ఎంత రౌండ్గా కుదిరితే అంత రౌండ్గా, ఎంత వీలైతే అంత పల్చగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తాను ఎంత పల్చగా కూడా చేసుకున్నానో. మనకి చపాతీ వచ్చేసి ఈ చూపించే విధంగా మనం చపాతీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి చాలా పల్చగా. ఇట్లా మిగతా చపాతీలు కూడా ఇట్లా పొడిపిండి అద్దుకుంటూ మొత్తం చపాతీలన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఫస్ట్ ఒక చపాతీని తీసుకొని దానిపైన మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆయిల్, మైదా. ఈ ఆయిల్ మైదాని ఇట్లా స్పాచులా ఉంటే స్పాచులా, లేదంటే మనం స్పూన్తో హ్యాండ్తో ఇట్లా మొత్తం అంటుకునేలాగా ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని. లేదంటే మీకు స్పాచులాతో లేదంటే చేత్తోనే చేయండి. ఇట్లా మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఇంకొక చపాతీని దీనిపైన పెట్టాలి మనం. ఇంకొక చపాతీని ఇలా పెట్టండి.
దీనిపైన కూడా సేమ్ అదే ప్రాసెస్ ఇంక ఇట్లా 4 చపాతీలు పెట్టి దానిపైన అన్నీ మనం మొత్తం 5 ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ 5 మొత్తం ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి. మొత్తం ఇలా 5 చపాతీలు పెట్టిన తర్వాత ఇందులో మనకి ఎడ్జెస్ ఉన్నాయి కదా ఎక్స్ట్రా, ఆ ఎక్స్ట్రా అంతా ఈవెన్గా కట్ చేసుకుందాం మనం. ఇట్లా కటర్ ఉంటే కటర్, లేదు అంటే మీ ఇంట్లో చాకు ఉంటుంది కదా, ఆ చాకుతో ఇట్లా ఈవెన్గా కట్ చేసి ఎక్స్ట్రాస్ తీసేద్దాం. తీసేసి ఇప్పుడు నేను వచ్చేసి చిన్న చపాతీలు చేసుకున్నాను కాబట్టి ఇవి వచ్చేసి నాకు 4 వస్తాయి. మీకు కొంచెం వెడల్పుగా ఇంకొంచెం పెద్దగా ఉందనుకో 6 పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను మొత్తం 4 పఫ్స్ చేస్తున్నాను. ఇట్లా మొత్తం 4 తీసుకొని విడివిడిగా చేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేద్దామంటే లైట్గా కొంచెం పొడిపిండి అద్దుకుంటూ దీన్ని కూడా ఇంకొంచెం మనం పెద్దదిగా చేద్దాం. మనం ఎక్స్ట్రా మిగిలిన పిండితో మనం చపాతీ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంకొక పఫ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇట్లా కొంచెం పొడిపిండి అద్దుకొని ఇది కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రాగా చేద్దాం. మనకి అంటుకుపోతున్నాయేమో అవి ఇట్లా ప్రెస్ చేసి రుద్దడం వల్ల అనుకోకూడదు. ఇది ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఇందులో స్టఫ్ పెట్టి మనం ఉడికించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి ఇలా మధ్యలోకి కట్ చేసి దీనిపైన హాఫ్ ఎగ్ పెడదాం. హాఫ్ ఎగ్ తీసుకొని ఇలా పెట్టి ఇక్కడ చూడండి ఈజీగా మనకి లేయర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా ఒక ఫస్ట్ లేయర్తో మనం మొత్తం ఎక్కడ ఓపెన్ లేకుండా మొత్తం క్లోజ్ చేసుకుంటాం. ఈ స్టఫ్ అనేది ఎక్కడ బయటికి రాకుండా క్లియర్గా క్లోజ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లా ఫస్ట్ లేయర్ మొత్తం ఎక్కడైనా హోల్స్ ఓపెన్ ఉంటే దాన్ని మొత్తం నేను చూపించే విధంగా ప్రెస్ చేసి క్లోజ్ చేసుకోండి. ఇంకా మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎక్కడ స్టఫ్ రాదు. ఇది వచ్చేసి అన్ని మధ్యలో ఇట్లా పెట్టి ప్రెస్ చేశారంటే మనకి మధ్యలో అది కూడా లేయకుండా బాగా అంటుకుపోతుంది. మైదా కదా మనకి ఈజీగా ఉంటుంది. లేదు అంటుకోవట్లేదంటే కొంచెం మీరు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, అది కొంచెం అంటించినా సరిపోతుంది. ఇట్లా అన్నీ ఈవెన్గా పఫ్లన్నీ రెడీ చేసుకొని ఈలోపు డీప్ ఫ్రైకి ఆయిల్ రెడీ అయ్యి ఉంటుంది మనకి. డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసి పెట్టుకుందాం. ఇందులో ఒక్కొక్కటి పెడుతున్నాను. మీకు ప్రాసెస్ అది అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇట్లా ఆయిల్కి డీప్ ఫ్రైకి ఇట్లా మనం సరిపడంత ఆయిల్ తీసుకొని దాంట్లో ఇట్లా ఒక్కొక్క పఫ్ పెట్టుకొని, మీకు ఎక్కువ వేయకుండా మళ్ళీ ఇక్కడైతే నాది పెద్ద బాండి కాబట్టి నేను 4 వేసాను. చిన్నది అయితే 2 అలా వేసి కుక్ చేసుకుంటూ ఇట్లా మనం ఫ్లేమ్ వచ్చేసి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఎందుకంటే మొత్తం ఎర్రగా అయిపోతుంది, లోపలైతే అస్సలు కుక్ అవ్వదు. ఒక 5 మినిట్స్ లైక్ ఒక 2-3 మినిట్స్ అస్సలు కదిలించకుండా కుక్ చేసి మనం ఇంకొక వైపుకి మనం టర్న్ చేసుకోవాలి ఈ పఫ్లు అనేది. ఇట్లా బాగా కుక్ అయిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి తిప్పి జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా ఉంచి మనం దీన్ని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూడండి బేకరీ స్టైల్లో లాగా ఇంకా పర్ఫెక్ట్గా మనకి లేయర్స్ స్టెప్ బై స్టెప్ మనకు ఆయిల్ కూడా ఎక్కడా పీల్చలేదండి. దీనికి ఆయిల్ చాలా తక్కువగా ఉంది, అసలు ఆయిల్ ఏం అనిపించలేదు. ఇట్లా ఒక టిష్యూ పేపర్లు అలా తీసుకొని దాంట్లో వేసుకున్నారు అంటే మీకు ఆయిల్ ఏమన్నా ఉన్నా కానీ ఆ టిష్యూ పేపర్ అబ్జర్బ్ చేస్తుంది. ఎంతో ఈజీ అండి. కాకపోతే చపాతీ చేయడం ఒక్కటే ఒక ప్రాసెస్, అది కూడా ఏం లేదులే, ఈజీగా ఎవరైనా చిన్నపిల్లలైనా చేస్తారు ఇది చూస్తే వన్స్. చాలా అంటే చాలా ఈజీ కదా పఫ్లు ఇంట్లో చేయడం. టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంది. మా ఇంట్లో వాళ్ళందరికీ తెగ నచ్చేసినాయి, మళ్ళీ ఎప్పుడు చేస్తావు అని అడుగుతున్నారు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా మీకు కొత్త రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి.